తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈవెంట్ లో రోజుకో కార్యక్రమం జరుగుతోంది. అందాల పోటీలకు విచ్చేసిన వివిధ దేశాల భామలు చార్మినార్ ను సందర్శించిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్ లో నిర్వహించిన విందుకు హాజరయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులకు ఇచ్చిన డిన్నర్ కు రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. వీరితో పాటు హీరో అక్కినేని నాగార్జున కూడా వచ్చారు. టేబుల్ వద్దకు చేరుకున్న వీరు పరస్పరం పలకరించుకోలేదు. నాగార్జున నమస్కరిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వబోగా రేవంత్ రెడ్డి స్పందించలేదు. పక్కనే ఉన్న అతడి సతీమణి గీత పలకరించారు. నాగార్జునతో పలకరించకుండా అక్కడకు హాజరైన మిగతా వారితో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తరువాత కొన్ని నిమిషాల పాటు రేవంత్, నాగార్జున ఒకే టేబుల్ వద్ద కూర్చున్నా కూడా పరస్పరం పలకరించుకోలేదు. అతడు పలకరించకపోవడంతో నాగార్జున ఇటు తిరిగి కూర్చున్నారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించారు. ఈ వ్యవహారమంతా కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ స్థాయిలో వివాదం కావడం వెనుక కొన్ని నెలల కిందట జరిగిన పరిణామాలు కారణంగా తెలుస్తున్నాయి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను గతంలో హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాగార్జున కుమారుడు హీరో నాగ చైతన్య విడాకుల అంశంలో కొండా సురేఖ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. వరుస పరిణామాలతో నాగార్జున కుటుంబం రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి, నాగార్జున ఎదురుపడినా ఇదే సీన్ కనిపించింది. సినీ ప్రముఖులతో భేటీ సందర్భంగా నాగార్జున పాల్గొన్న రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే సినీ పరిశ్రమతో సఖ్యత ఉండటం లేదని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా వెళ్లే వారిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ను ఒక రోజు జైలుకు పంపించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సినీ పరిశ్రమతో ప్రభుత్వ వైనం సరికాదని పలువురు చెబుతున్నారు.